నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, బచ్చుపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. గురువారం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ప్రధానమూర్తులకు చతుర్దశ కలశ స్నపన, క్షీర స్నపనము, అలంకరణ, పవిత్రారోపణలు, సుదర్శన యజ్ఞం, మహాశాంతి హోమం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ వంశ పారంపర్యధర్మకర్త ముక్తేవి రవికాంత్, కార్యనిర్వహణాధికారి చక్రధరరావు, ఆలయ స్థానాచార్యుడు ముక్తేవి శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గురువారం ఉదయం 6 గంటలకే పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులను కుశల ప్రశ్నలు వేస్తూ కలెక్టర్ చిలకలపూడి హోసన్న మందిరం రోడ్డులో పర్యటించారు. 6వ డివిజన్లో విజయలక్ష్మికి పింఛను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనరు బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఫిషింగ్ హార్బర్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సూచించారు. ఇలకలదిండిలోని ఫిషింగ్ హార్బరును కలెక్టర్ సందర్శించి నిర్వహిస్తున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 422 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఫిషింగ్ హార్బరు పనుల్లో 50% పూర్తయినట్టు ఏపీ మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్, ఈఈ మునిరెడ్డి, ఏఈ మహేష్ తదితరులు పాల్గొన్నారు. బిడ్డకు నిజమైన మొదటి టీకా తల్లిపాలు అని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలులో జరిగిన కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల వాల్ పోస్టరును కలెక్టరు బాలాజీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జి గీతాబాయి ఆవిష్కరించారు. పుట్టిన బిడ్డకు తల్లి ముర్రుపాలు అమృతం వంటిదన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సతీష్, శివసాంబిరెడ్డి, రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. బందరు తాలూకా, ఆర్పేట పోలీసు స్టేషన్లను గురువారం జిల్లా ఎస్పీ గంగాధరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్పీగా బాధ్యతలు తరువాత మొదటిసారిగా మచిలీపట్నంలోని పోలీసు స్టేషన్లను ఎస్పీ సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్ చేస్తామన్నారు. సామాజిక పింఛన్లు 4,000 పెంచడంతో పింఛనుదారుల ముఖంలో ఆనందం కనబడుతోందని టీడీపీ కృష్ణాజిల్లా తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు. బందరు మండలం కానూరు గ్రామంలో తెల్లవారుజాము నుంచి పింఛన్ల పంపిణీ జరిగింది. 454 పింఛన్లకు 22 లక్షలు విడుదల చేశారు. ఇంటింటికి సచివాలయ కార్యదర్శులతో పాటు టీడీపీ కృష్ణాజిల్లా తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ పర్యటించి పండుగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోపు సత్యనారాయణ మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సీఎం చంద్రబాబు పింఛన్లు 4,000 పెంచడంతో పాటు 1వ తేదీనే అందచేశారన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి ఏడుకొండలు, మహేష్, కొక్కిలిగడ్డ ప్రభుదాస్, బొలిశెట్టి నాని, మోకా వెంకన్న, ఏడుకొండలు, వంకా కాశీ, ఇమ్మానుయేల్, బొమ్మిడి కొండలరావు, శ్రీరాములు, చక్కా రామారావు తదితరులు పాల్గొన్నారు. ఫాదర్, బెరాకా సంస్థల వ్యవస్థాపకుడు సత్యనారాయణ పేదలకు చేసిన సేవలు మరవలేమని, ఆ సేవలను ఆయన కుమారుడు కిరణ్ పాల్ కొనసాగించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దివంగత సత్యనారాయణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, పేదలకు, అన్నార్తులకు, పేద విద్యార్థులకు సత్యనారాయణ ఆశయాలకు అనుగుణంగా ఆయన కుమారుడు కిరణ్ పాల్ సేవలను కొనసాగించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు, మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, టీడీపీ కృష్ణాజిల్లా తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, రూరల్ పార్టీ అధ్యక్షుడు కుంచే నాని, అక్కుమహంతి రాజా, బత్తిన దాసు, జనసేన నాయకుడు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. అనంతరం సత్యనారాయణ భౌతిక కాయాన్ని ర్యాలీగా పెడన రోడ్డులోని శ్మశాన వాటికకు తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో వేలాదిగా క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. పెడన మునిసిపాలిటీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతమైంది. సచివాలయ ఉద్యోగులు విజృంభించి గురువారం సాయంత్రం 5:30 గంటలకు 98% పింఛన్లు పంపిణీ చేశారు. మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 4,477 మంది పింఛనుదారులుండగా సాయంత్రం 5:30 గంటలకల్లా 4,406 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. అప్పటికి 71 మందికి మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంది.
పంపిణీ కొనసాగుతోంది. కాగా సచివాలయ ఉద్యోగులు గురువారం తెల్లవారుజామున 3:30 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. నిద్రలో ఉన్న వారిని నిద్ర లేపి మరీ పింఛన్లు అందచేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 3:30 గంటల నుంచి పింఛన్లు ఇవ్వడం గతంలో ఎన్నడూ లేదని వారు వ్యాఖ్యానించారు. కాగా జిల్లా కలెక్టర్ బాలాజీ గురువారం ఉదయం ఆయా వార్డుల్లో పింఛన్ల పంపిణీ తీరు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన 16వ వార్డులో కొందరు వృద్ధులకు పింఛన్లు అందచేసి కుశల ప్రశ్నలు వేశారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేణుగోపాలరావుతో కలిసి 7వ వార్డు వీరభద్రపురంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందచేశారు. కమిషనర్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పామర్తి జితేంద్ర, టీడీపీ నాయకులు ఏడుకొండలు, వహబాఖాన్, కమ్మగంటి బాబు, తమ్మా భీమయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో గురువారం శ్రీపాద ఫంక్షన్ హాలులో ఆటపాటలతో ఫ్రంట్ నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు తుమ్మలపల్లి విశాలక్షి, కార్యదర్శి సామా అపర్ణ, కోశాధికారి మాటూరి శ్రీలక్ష్మిలు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఆటపాటలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ ఫ్రెండ్షిప్ కార్యక్రమాల్లో మహిళలు ఎంతో ఉల్లాసంగా పాల్గొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందచేశారు. 62, 64, 65, 70, 77, 78, 79 అండి. ఇప్పుడు దాకా ఈ నెంబర్లు ఇవ్వండి. జల్దీ 5 అయిపోయింది. అర్హులైన పేదలు, దివ్యాంగులకందరికీ పింఛన్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం ఉదయం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జనసేన నియోజక వర్గం ఇన్ఛార్జి బండిరామకృష్ణ, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, టీడీపీ రూరల్ మండలం అధ్యక్షుడు కుంచే నానిలతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర చిన్నాపురం, నారాయణపురంలలో పింఛన్లు పంపిణీ చేశారు. చిన్నాపురంలో మంచానికే పరిమితమైన దివ్యాంగుడు నాంచారయ్యకు 15,000 అందచేశారు. చేనేత కార్మికుడు సుబ్బారావుకు 4,000 పింఛను అందచేశారు. నారాయణపురం యానాదుల కాలనీలో ఏకశిరి చెంచమ్మకు వితంతువు పింఛను అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, ఎండి ఇలియాస్ బాషా, మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, రొండి కృష్ణయాదవ్, సాతులూరి నాంచారయ్య, గనిపిశెట్టి గోపాల్, మున్సిపల్ కమిషనరు బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలోని ప్రధాన రహదారులు ఇంకా గతుకులమయంగానే ఉన్నాయి. మచిలీపట్నం నుంచి పోతేపల్లి వెళ్లే రోడ్డు మోకాలిలోతు గుంతలు పడింది. రోడ్డుపై ప్రయాణం చేస్తున్న ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలని చాలా కాలంగా జ్యువెలరీ పార్కు ప్రతినిధులు కోరుతున్నారు. కాగా పోర్టు రోడ్డు కొద్దిపాటి వర్షానికే కాలువలను తలపించేలా ఉంది. రోడ్డుపై వాహనాలు వెళుతున్న సందర్భంగా రోడ్డుపై నడిచే ప్రజలపై బురద వెదజల్లుతోంది. ఈ దుస్థితిలో ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈడేపల్లి శక్తి గుడి ఆలయంలో గురువారం ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చేసినందుకు ఆ తల్లి చక్కని తల్లి